హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. గగనయాన్ మిషన్లో భాగంగా ఎంతమంది వ్యోమగాములను ఎంపిక చేయడం జరిగింది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ అయిపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారు యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గగనయాన్ మిషన్లో భాగంగా ఎంతమంది వ్యోమగాములను ఎంపిక చేయడం జరిగింది? ఏ 5 మంది, బి 7 మంది, సి 4 మంది, డి 10 మంది. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 4 మంది. గగనయాన్ మిషన్లో భాగంగా 4 మంది వ్యోమగాములను ఎంపిక చేయడం జరిగింది. వీరి నలుగురు పేర్లు వచ్చేసి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా అను వీరు నలుగురులను గగనయాన్ మిషన్లో భాగంగా వ్యోమగాములుగా ఎంపిక చేయడం జరిగింది. నలుగురు గగనయాన్ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములను ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. లోక్పాల్కు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? లోక్పాల్కు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, బి జస్టిస్ సంజయ్ యాదవ్, సి జస్టిస్ రితురాజ్ అవస్థి, డి జస్టిస్ అంజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ అంజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులు అవ్వడం జరిగింది. జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అవస్థి జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులు అవ్వడం జరిగింది. లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ అజయ్ మాణిక్రావ్ కన్విల్కర్ నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ వెపన్ సిస్టమ్కు ఏమని పేరు పెట్టారు? ఇటీవల డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ వెపన్ సిస్టమ్కు ఏమని పేరు పెట్టారు? ఏ జ్యోతి 11, బి దుర్గా 2, సి దుర్గా 1, డి దుర్గా 1N. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దుర్గా 2. ఇటీవల డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లేజర్ వెపన్ సిస్టమ్కు దుర్గా 2 అని పేరు పెట్టడం, నామకరణం చేయడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లేజర్ వెపన్ సిస్టమ్కు ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో 2వ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఇస్రో 2వ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఒడిశా. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. ఇస్రో 2వ ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడులో నిర్మించనున్నట్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా కులాశేఖర పట్టణంలో ఈ యొక్క స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నట్టు ఇటీవల వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆపరేషన్ డాంకీ ద్వారా ఏ దేశ పోలీసులు 11 మంది భారతీయులను రక్షించడం జరిగింది? ఇటీవల ఆపరేషన్ డాంకీ ద్వారా ఏ దేశ పోలీసులు 11 మంది భారతీయులను రక్షించడం జరిగింది? ఏ నేపాల్, బి చైనా, సి జపాన్, డి తైవాన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేపాల్. ఇటీవల నేపాల్ పోలీసులు ఆపరేషన్ డాంకీ ద్వారా 11 మంది భారతీయులను రక్షించడం జరిగింది. మెక్సికో మీదుగా అమెరికాలోనికి పంపిస్తామని నమ్మబలికి 2 వారాలుగా నిర్బంధంలో ఉంచిన 11 మంది భారతీయులను ఈ యొక్క ఆపరేషన్ ద్వారా నేపాల్ పోలీసులు వీరిని రక్షించడం జరిగింది. ఆపరేషన్ డాంకీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎక్కడ ఇండియన్ నేవీ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇండియన్ నేవీ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ మాల్దీవులు, బి అండమాన్ నికోబార్ దీవులు, సి లక్షద్వీప్, డి ఏది కాదు. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీప్. ఇటీవల ఇండియన్ నేవీ స్థావరాన్ని లక్షద్వీప్లో ఏర్పాటు చేయాలని, దీనికి ఐఎన్ఎస్ జటాయు అని పేరు పెట్టాలని నామకరణం చేయడం జరిగింది. లక్షద్వీప్లో ఈ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్ టెక్స్
2024 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఇటీవల భారత్ టెక్స్ 2024 కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? మోదీ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఏ బెంగళూరు, బి ఢిల్లీ, సి ముంబై, డి హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. ఫిబ్రవరి 26న ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ యొక్క భారత్ టెక్స్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రధాని మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మా గార్డియన్ విన్యాసాలను ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ధర్మా గార్డియన్ విన్యాసాలను ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాజస్థాన్, బి అస్సాం, సి ఒడిషా, డి తమిళనాడు. ఆన్సర్ని గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్. ధర్మా గార్డియన్ విన్యాసాలను రాజస్థాన్లో నిర్వహించడం జరుగుతుంది. భారత్ జపాన్ రక్షణ సహకార బలోపేతంలో భాగంగా రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ యొక్క ధర్మా గార్డియన్ విన్యాసాలను చేపట్టడం జరుగుతుంది. ధర్మా గార్డియన్ పేరిట ఈ యొక్క విన్యాసాలను చేపట్టడం జరుగుతుంది. భారత్లో పేదరికం ఎంత శాతానికి తగ్గిందని ఇటీవల నీతి ఆయోగ్ వెల్లడించింది. భారత్లో పేదరికం ఎంత శాతం తగ్గింది అని నీతి ఆయోగ్ వెల్లడించింది? 5%, బి 10%, సి 15%, డి 3%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 5%. భారత్లో పేదరికం 5% తగ్గిందని ఇటీవల నీతి ఆయోగ్ వెల్లడించడం జరిగింది. 2022-2023 మధ్య కాలంలో చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే నివేదిక ప్రకారం చెప్పడం జరిగింది. ఈ యొక్క వివరాలను 2022-2023 మధ్య కాలంలో చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే నివేదిక ప్రకారం చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యత్వం పొందిన దేశం ఏది? ఇటీవల నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యత్వం పొందిన దేశం ఏది? ఏ అమెరికా, బి జపాన్, సి ఉక్రెయిన్, డి స్వీడన్. ఇటీవల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇటీవల స్వీడన్ ఈ యొక్క నాటో సభ్యత్వం పొందడం జరిగింది. దీనితో కలిపి ఇప్పటి వరకు 32 దేశాలు సభ్యత్వం పొందడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.